చెరువు గట్టున కాలువల పక్కన పిచ్చి మొక్కల్లా పెరిగే ఈ చెట్లను మీరు చూసే ఉంటారు కదూ. అందమైన తెల్లని గులాబీ రంగు పువ్వులతో ఈ మొక్కలు చూడడానికి భలే ఉంటాయి. ఈ మొక్కకు మీ దశను మార్చేసే శక్తి ఉంటుంది. ఈ మొక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. ఎందుకంటే ఈ మొక్కకు అన్ని పవర్స్ ఉంటాయి, కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటి? ఆ మొక్కతో ఏం చేస్తే మీ దశ తిరిగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాము. చాలామంది దీన్ని లొట్ట పీసు చెట్టు అని, కొన్ని చోట్ల రబ్బరు చెట్టు అని పిలుస్తూ ఉంటారు. దీని కాండం లోపల బోలుగా అంటే లొట్టగా ఉండటం వల్ల దీనికి లొట్ట పీసు చెట్టు అని పేరు వచ్చింది. అలాగే దీన్ని కాండాన్ని విరిస్తే రబ్బరులాగా సాగుతుంది, కానీ విరగదు. అందుకే రబ్బరు చెట్టు అని కూడా అంటారు. గిల్లినప్పుడు పాలు కారటం వల్ల పాల సముద్రపు చెట్టు అనే పేరు కూడా దీనికి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పీస చెట్టు లేదా తుత్తు కాండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం దీన్ని ఓ పనికిరాని పిచ్చి మొక్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీని వెనుక ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక్ అవటం ఖాయం. పైసా ఖర్చు లేకుండా మనకు లక్షల రూపాయలు ఆదా చేసే శక్తి ఈ మొక్కకు ఉంది. పూర్వం మన తాతల కాలంలో ఇళ్ల చుట్టూ ప్రహరీ గోడలు ఉండేవి కావు. అప్పుడు పైసా ఖర్చు లేకుండా ఇంటికి రక్షణగా ఏం వాడేవారో తెలుసా? ఇదే రబ్బరు చెట్టు కొమ్మల్ని వాడేవారు. దీని కొమ్మను తుంచి ఎక్కడ పాతినా ఇట్టే బ్రతికేస్తుంది. అలా ఇంటి చుట్టూ దీన్ని నాటితే పశువులు కూడా లోపలికి రాని పటిష్టమైన పచ్చటి కంచె తయారయ్యేది. అంతేకాదు ఈ లొట్టపీసు యొక్క తాంత్రిక పరంగా, పరిహారాల పరంగా ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఈ మొక్కకు మన దశను మార్చి మనల్ని గొప్ప ధనవంతులుగా మార్చే శక్తులు ఉన్నాయి. నర దృష్టిని, నరఘోషను తొలగించే శక్తులు కూడా ఈ లొట్టపీసు చెట్టుకు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, ఇతరుల అసూయ వలన కలిగే నరదృష్టి మన అభివృద్ధికి, ఇంట్లోని ప్రశాంతతకు ఆటంకం కలిగిస్తాయి. అలాంటి శక్తులను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి ఈ లొట్టపీసు మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారానికి కావలసినవి లొట్టపీసు చెట్టు యొక్క చిన్న కొమ్మ, సుమారు ఒక జానెడు పొడవు ఉండేది కావాలి. ఒక నల్లటి దారము, చిటికెడు పసుపు. ఈ పరిహారాన్ని శనివారం రోజున సూర్యాస్తమయ సమయంలో లేదా అమావాస్య రోజున చేసుకోవాలి. ఈ సమయాలు ప్రతికూల శక్తులను తొలగించడానికి శక్తివంతమైనవిగా భావిస్తారు. కనుక ఈ సమయంలో లొట్టపీసు చెట్టు వద్దకు వెళ్ళి దానికి మనసులోనే నమస్కరించి మీ ఇంటి రక్షణ కోసం దాని నుండి ఒక చిన్న కొమ్మను తీసుకుంటున్నట్లుగా ఒక నమస్కారం చేసుకొని ఆ మొక్కకు చెప్పుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కొమ్మను విరవండి, కానీ దాని పాలు చేతికి అంటకుండా చూసుకోండి. అలా ఒక కొమ్మను ఇంటికి తెచ్చుకోండి. తీసుకువచ్చిన లొట్టపీసు కొమ్మను ఇంటి బయట గుమ్మానికి పక్కన ఒక చోట పెట్టండి. దానికి చిటికెడు పసుపు రాయండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని లేదా కులదైవాన్ని మనసులో తలుచుకుని, మా ఇంటిపై ఉన్న సకల నరదృష్టి, ప్రతికూల శక్తులు, మా అభివృద్ధికి ఆటంకంగా ఉన్న శక్తులు అన్నీ ఈ మొక్క ద్వారా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇప్పుడు ఆ కొమ్మకు నల్లటి దారాన్ని 3 చుట్లు చుట్టి 3 ముడులు వేయండి. ఈ ముడి వేస్తున్నప్పుడు మీ సమస్య తొలగిపోవాలని కోరుకోండి. తర్వాత ఆ నల్ల దారం చుట్టిన కొమ్మను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి బయట వైపు పైన కనపడకుండా ఒక మూలల్లో పెట్టండి, లేదా గుమ్మానికి పైన కట్టండి, లేదా గుమ్మం పక్కన గోడకు ఆనించి పెట్టండి. ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. దీనిని అలా ఒక 2 నెలల పాటు ఉంచవచ్చు. 2 నెలల తర్వాత పాత కొమ్మను తీసివేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో, పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలి. అవసరం అనుకుంటే మళ్ళీ కొత్త కొమ్మతో ఇదే పరిహారాన్ని పునరావృతం చేయవచ్చు. ఇలా చేయటం వలన ప్రతికూల శక్తులు, చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించలేవు. మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ఎవరికైనా రోగాలు ఉంటే అవి కూడా పోతాయి. ఇంట్లో గొడవలు జరగకుండా ఉంటాయి. మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. నల్లటి దారము దిష్టిని హరిస్తుంది. పసుపు శుభాన్ని, రక్షణను ఇస్తుంది. లొట్టపీసు కొమ్మ మీ దశను మారుస్తుంది. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే
మీకు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. అలాగే చిన్నపిల్లలకు దిష్టి దోషం తగిలితే ఈ చెట్టు పువ్వులను తెచ్చి ఆ పువ్వులను ఎడమ చేతిలో పట్టుకొని ఆ పువ్వులతో దిష్టి తీసి తర్వాత వాటిని నిప్పుల్లో పడేయాలి. ఇలా చేస్తే సులభంగా దిష్టి దోషం తొలగిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇలా పరిహారాల పరంగా ఈ లొట్టపీసు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారాల పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద మొదలవుతుంది. అలా దోమల బెడద ఉన్నవారు మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఈ చెట్టు ఎండిన కర్రలను లేదా ఆకులను తెచ్చి వాటితో ఇంట్లో పొగ వేస్తే చాలు. ఈ పొగ వాసన దోమలకు అసౌకర్యంగా ఉండటం వలన అవి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్లకు సహజమైన ప్రత్యామ్నాయం. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ మొక్కను జంతువులు తినవు. ఎందుకు తినవో తెలుసా? ఎందుకంటే ఇది విషపూరితమైనది. దీని ఆకులు, కాండము, పాలు పొరపాటున కూడా నోట్లోకి వెళ్ళకూడదు. ఇది కేవలం బాహ్య వినియోగానికి అంటే పైపూతకు మాత్రమే వాడాలి. పల్లెటూర్లలో పొలం పనులకు వెళ్ళినప్పుడు అనుకోకుండా తేలు కుడితే డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపు ప్రథమ చికిత్సగా ఈ మొక్క ఆకును కానీ కాండాన్ని కానీ తుంచండి. దాని నుంచి తెల్లటి పాలు వస్తాయి. ఆ పాలను తేలు కుట్టిన చోట 2-3 చుక్కలు వేస్తే విష ప్రభావం వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఎంతకీ తగ్గని తామర సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చెట్టు పాలను రోజు తామర ఉన్న చోట రాస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఆ సమస్య మాయమవుతుంది. పాదాల వాపులతో ఇబ్బంది పడేవారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆవ నూనెతో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని వాపు ఉన్న చోట రాసి నెమ్మదిగా మర్దన చేస్తే పాదాల వాపులు తగ్గుతాయి. లొట్టపీసు చెట్లను కాగితం తయారీ పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మన రైతు సోదరులకు ఈ రబ్బరు చెట్టు ఒక వరం లాంటిది. వేలకు వేలు ఖర్చు పెట్టి కొనే పురుగు మందుల వల్ల నాశనమయ్యే వరి పంటను కాపాడే అద్భుతమైన శక్తి ఈ మొక్క ఆకులకు ఉంది. ముఖ్యంగా వరిని నాశనం చేసే దోమపోటును నివారించడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం. మరి ఆ కషాయం తయారు చేయడానికి ఏం చేయాలి అంటే రబ్బరు ఆకులు 10 కిలోలు మెత్తగా దంచాలి. దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, దేశీ ఆవు పేడ 2 కిలోలు, డిటర్జెంట్ పౌడర్ అనగా సర్ఫ్ 2 చెంచాలు. తయారీ విధానం: ఒక పెద్ద కుండ తీసుకొని అందులో దంచిన రబ్బరు ఆకులు, ఆవు పేడ, ఆవు మూత్రం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ కుండను పొయ్యి మీద పెట్టి ఈ మిశ్రమం సుమారు 7 లీటర్లు అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా చేయటం వల్ల ఆకు, పేడ, మూత్రంలోని ఔషధ గుణాలన్నీ కూడా ఆ కషాయంలోనికి దిగుతాయి. 7 లీటర్లు అయ్యాక దించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక బట్టతో శుభ్రంగా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ 7 లీటర్ల కషాయానికి 2 చెంచాల సర్ఫ్ పొడిని కలిపి బాగా కలపాలి. ఈ 7 లీటర్ల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. అంతే, దోమ పోటును తరిమి కొట్టే శక్తివంతమైన సహజ పురుగు మందు రెడీ. మందును వరి పొలంలో పిచికారీ చేసే ముందు చేలో నీరు లేకుండా చూసుకోవాలి. వరి మొక్కల మొదళ్లకు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ ద్రావణాన్ని తయారు చేశాక కేవలం 2 రోజుల్లోపే వాడేయాలి. చూశారుగా ఫ్రెండ్స్, మనం పిచ్చి మొక్క అని పీకి పారేసే ఈ రబ్బరు చెట్టులో ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో. మంచిగా దోమల నివారణగా, ఔషధంగా, రైతులకు మిత్రుడిగా ఇలా ఎన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. పరిహారాల పరంగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనుక ఈ రబ్బరు మొక్కతో ఈ చిట్కాలు పాటించి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన, మన కళ్ళ ముందు నిత్యం కనిపించే ఒక చిన్న మొక్క గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అందమైన అలంకార మొక్క మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలను తనలో దాచుకున్న ఒక రహస్య పెరటి మొక్క. దీనిని టేబుల్ రోజ్, గడ్డి గులాబీ, పోర్చులకా, గ్రాండి ఫ్లోరస్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న మొక్కతో ఇన్ని అద్భుతాలు సాధ్యమా అని మీరు తప్పకుండా నివ్వెరపోతారు. ఈ మొక్కతో మనకు ఉండే ఎలాంటి కష్టాలని అయినా సరే తొలగించుకోవచ్చు. ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఈ మొక్క గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఈ మొక్కను ఉపయోగించి ఏం చేస్తే మనం కోటీశ్వరులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి.
అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ మొక్కను సాధారణంగా గడ్డి గులాబీ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క మన ఇంటి పెరట్లో, తోటలలో, కుండీలలో నిత్యం నివసించే ఒక సాధారణ మొక్క. చాలామంది ఈ మొక్కలను అందం కోసం పెంచుతూ ఉంటారు. ఎంతో అందంగా చిన్న చిన్న రంగురంగుల పూలతో, అది పసుపు రంగు పువ్వులైనా, గులాబీ రంగు పువ్వులైనా, ఎరుపు రంగు పువ్వులైనా, తెలుపు రంగు పువ్వులైనా అవి కలిసి ఒకే చోట వికసించి చూడముచ్చటగా కనిపిస్తుంది. ఈ పూలను చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉంది. సాయంత్రం అయితే చాలు దీన్ని పువ్వులు ముడుచుకుపోతాయి. సూర్యుడు అస్తమించగానే పగలంతా వికసించిన పువ్వులు తమ రేకులను మూసుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఉదయాన్నే సూర్యరశ్మి తగలగానే ఈ పువ్వులు మెల్లగా విచ్చుకొని అందంగా నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అందువలనే ఈ మొక్కను సన్ రోజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కేవలం సూర్యరశ్మి పడుతున్నంతసేపు మాత్రమే ఈ పువ్వులు అందంగా విచ్చుకొని ఉంటాయి. ఈ ప్రత్యేకమైన లక్షణం కూడా ఈ మొక్కకు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టింది. ఈ గడ్డి గులాబీ మొక్కలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ గడ్డి గులాబీ మొక్కలను ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఇంట్లోని వారికి ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, ఎవరైతే ఇంటి దగ్గర గడ్డి గులాబీ మొక్కలను పెంచుతారో వారి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆ ఇంట్లోని వారి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. ఇంటికి చాలా మంచిది కనుక ఎవరైనా సరే ఇంటి వద్ద గడ్డి గులాబీ పూల చెట్లను పెంచుకోవచ్చు. ప్రతి మొక్కకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. కొన్ని మొక్కలకు దేవీ దేవతల స్థానం ఇవ్వబడింది. అవి పవిత్రమైనవిగా, పూజనీయమైనవిగా పరిగణించబడతాయి. చాలామందికి గడ్డి గులాబీ మొక్క గురించి తెలియదు. కొంతమంది దీన్ని కేవలం చెత్త మొక్క లేదా పిచ్చి మొక్క అని భావించి పారేసి తర్వాత జీవితాంతం పశ్చాత్తాపడుతూ ఉంటారు. గడ్డి గులాబీ పుష్పాలకు దేవీ దేవతల స్థానం ఉంది. తులసి, రావి వంటి మొక్కలు ఎంత పవిత్రమైనవో గడ్డి గులాబీ కూడా అలాంటిదే. రావి చెట్టులో శ్రీహరి, విష్ణువు నివసిస్తారని, జమ్మి అనగా శమీ చెట్టులో శనీశ్వరుడు, తెల్ల జిల్లేడు చెట్టులో గణేశుడు, బిల్వవృక్షంలో శివుడు నివసిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ గడ్డి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. గడ్డి గులాబీ మొక్కలు చాలా రకాలుగా ఉంటాయి. అంటే గడ్డి గులాబీ మొక్కకు 5 నుండి 7 రంగుల పుష్పాలు ఉంటాయి. అవి తెలుపు, గులాబీ, నీలం, ఎరుపు, ఆరెంజ్, పసుపు మరియు గాఢ ఊదా రంగులు. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. గులాబీ రంగు పుష్పం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఎందుకంటే గులాబీ రంగు ఆమెకు ఇష్టమైన రంగు. ఈ రంగు పువ్వులు ఐశ్వర్యాన్ని, సంపదను ఆకర్షిస్తాయి. తెలుపు రంగు పుష్పం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదే. ఇది శాంతిని, స్వచ్ఛతను, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే నీలం రంగు పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. శనిదేవుడికి కూడా నీలం రంగు పుష్పాన్ని సమర్పిస్తే సంతోషిస్తాడు. ఈ పువ్వులు కష్టాలను దూరం చేస్తాయి, గ్రహదోషాలను నివారిస్తాయి. ఏదైనా ఒక శుక్రవారం రోజు ఈ గడ్డి గులాబీ పూలను పింక్ కలర్లో ఉండేవి 21 పువ్వులు తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేసి, ఆ వస్త్రంలోనే 21 రూపాయలు వేసి, అలాగే కొంచెం పసుపు, కుంకుమను కూడా వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి. 7 వారాల తర్వాత ఆ మూటను తీసి మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలోని హుండీలో వేసేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే కేవలం 1 రోజులోనే మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి. మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేయండి. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని మొక్క, పువ్వులు, ఆకులు, కాండం, వేర్లు అంటే ప్రతి ఒక్క భాగం కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ మొక్కను ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. జుట్టు రాలిపోవటము, తెల్లబడటము, పొడిబారటము, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ గడ్డి గులాబీ మొక్క ఒక వరం లాంటిది. దీనిని ఉపయోగించి ఒక అద్భుతమైన హెయిర్ టానిక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు జుట్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే గడ్డి గులాబీ మొక్క కాండం దగ్గర నుంచి సుమారు 4-5 రెమ్మలను జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న రెమ్మలను శుభ్రమైన నీటితో చక్కగా కడగాలి. వాటిపై ఉన్న మట్టి, దుమ్ము తొలగిపోవాలి. కడిగిన రెమ్మలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఈ మొక్కకు ఉన్న ఆకులు సూదిగా, సన్నగా, చిన్న నీడిల్స్ లాగా ఉంటాయి.
ఈ ఆకులను చక్కగా వలుచుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. ఆ కొమ్మలకు ఉన్న అందమైన పూలను కూడా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి. పూలను ఆకులను తీసుకున్న తర్వాత ఆ కొమ్మలో లేతగా ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ముదురు భాగాన్ని మాత్రం పారవేయకుండా తిరిగి నేలల్లో పాతిపెట్టండి. ఈ మొక్కకు త్వరగా బతికే గుణం ఉండటం వల్ల కొన్ని రోజులకు అది మళ్ళీ చిగురిస్తుంది, త్వరగా పూలు పూస్తుంది. ఇది ప్రకృతికి మనం చేసే ఒక చిన్న సేవ. ఇప్పుడు మీరు తీసుకున్న ఆకులను, లేత కాండాలను, పువ్వులను ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో వేయండి. కొద్దిగా నీరు పోసి మెత్తగా దంచుకోండి. మెత్తగా దంచిన తర్వాత ఆ ముద్ద నుండి స్వచ్ఛమైన రసాన్ని పిండి తీయాలి. ఒక పలుచటి వస్త్రం సాయంతో కూడా రసాన్ని తీసుకోవచ్చు. చర్మ సమస్యలతో, ముఖ్యంగా దురదలు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లయితే ఈ తీసిన రసాన్ని తీసినట్లుగా ఎక్కడైతే మీకు సమస్య ఉందో అక్కడ నేరుగా రాయాలి. అలా రాస్తే కేవలం 5-6 రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. దురద, మంట తగ్గి చర్మం సాధారణ స్థితికి వస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల వేగంగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్, జుట్టు పొడిబారటము, తెల్లబడిపోవటం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. కాలుష్యం వల్ల, సరైన పోషకాహారం లేకపోవటం వల్ల, డాండ్రఫ్ వల్ల జుట్టులో జీవం పోయి నిర్జీవంగా మారిపోతుంది. ఈ సమస్యలన్నిటికీ గడ్డి గులాబీ మొక్క మరియు కొబ్బరి నూనె మిశ్రమం ఒక అద్భుతమైన పరిష్కారం. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తీసిన గడ్డి గులాబీ మొక్క రసాన్ని నేరుగా నీటిలో కాకుండా కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. మీరు ఉపయోగించే కొబ్బరి నూనె స్వచ్ఛమైనదిగా ఉండాలి. పోర్చులంక రసం మరియు కొబ్బరి నూనెను 1:2 నిష్పత్తిలో కలుపుకోవచ్చు. ఉదాహరణకు 1 స్పూన్ రసం అయితే 2 స్పూన్ల నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత దూదిని తీసుకొని ఈ రసం మరియు నూనె కలిపిన ద్రవంలో ముంచండి. ఈ జుట్టును చక్కగా పాయలు పాయలుగా విడదీసి ఆ దూది సహాయంతో కుదుళ్ళ నుండి జుట్టు చివరి వరకు కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా కుదుళ్లకు బాగా పట్టించాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కనీసం 1 పూటంతా తలపై ఉంచాలి. 1 పూట అయిన తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా ఆయుర్వేదిక్ షాంపూతో చక్కగా తలస్నానం చేయాలి. కెమికల్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడకపోవటం మంచిది. ఈ గడ్డి గులాబీ మొక్క యొక్క రసం మరియు కొబ్బరి నూనె మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల ఇది అద్భుతంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఇది కుదుళ్ళ నుండి జుట్టును బలపరుస్తుంది. తద్వారా జుట్టు రాలటం తగ్గుతుంది, జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది, సహజంగా జుట్టు నల్లబడడానికి సహాయపడుతుంది. చర్మంపై ఉన్న మృత కణాలు పొడిగా మారి డాండ్రఫ్గా మారుతూ ఉంటాయి. ఈ మిశ్రమం డాండ్రఫ్ను పూర్తిగా తొలగించేస్తుంది. స్కాల్ప్ పొడి బారకుండా చేసి దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీరు రెగ్యులర్గా ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తూ ఉంటే అందమైన, పొడవైన, నల్లని, దృఢమైన కురులు మీ సొంతమవుతాయి. మీ జుట్టులో జీవం ఉట్టిపడుతుంది. అది మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. మన పూర్వీకులు అందించిన ఈ మొక్కలోని ఔషధ గుణాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు తెలిసి ఇంకా ఏమైనా ఉపయోగాలు ఈ మొక్క వలన ఉంటే తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ అనుభవాలను పంచుకోవటం ద్వారా ఇతరులకు కూడా సహాయం చేసిన వారవుతారు. కాబట్టి మీరు కూడా గడ్డి గులాబీ మొక్కతో ఈ చిట్కాలు పాటించి మంచి లాభాలను పొందండి.